దుర్గ గుడికి ఎవడన్నా కరెంటు తీయటం పోయే కాలం కాకపోతే ఈ ప్రభుత్వానికి లోక కళ్యాణం కోసం సాక్షాత్కరించినటువంటి అమ్మవారు ఎంత గొప్పగా చెప్పుకుంటారు, ఎంత భక్తిగా కోట్ల మంది పూజిస్తారు. అమ్మవారి గుడి కరెంట్ ఆపటమా? బిల్లు కట్టలేదా? బాలకృష్ణ గారు అల్లుడేమో 18 కోట్లు కట్టపోయినా కరెంటు తీరు. అమ్మవారు 3 కోట్లు కట్టలేదంట. 3 కోట్లు మాఫీ చేస్తే పోయే కాలమా మీ ప్రభుత్వానికి? ఎన్ని మాఫీ చేస్తున్నారు? ఎకరం 50 కోట్లు 60 కోట్లు చేసే పొలాన్ని 90 పైసలకి 99 పైసలకి ₹10 ఇస్తున్నారు. మీరు అమ్మవారి గుడికి కరెంట్ ఏమైనా ఉచితంగా ఇస్తే మీకు పోయే కాలమా? మా హిందూయిజం మా సనాతనం అంటారు, మెట్లు కడుగుతారు. ఇవన్నీ పోయే కాలం బుద్ధులు. పోయే కాలం వచ్చినప్పుడు ఇలాంటివే జరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా. ఇవన్నీ తార్కాణాలు. ఈ ప్రభుత్వం పోయే కాలం వచ్చిందనకి మందడం రాముడి గారి మరణం గాని, లేదా అమ్మవారి గుడిలో ఈ అపచారం గాని, కరెంటు తీసేయటం గాని, లేదా తిరుపతి కొండ మీద భక్తులు మరణించడం, తోపులాట్లో మరణించడం గాని, ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వానికి పోయే కాలం.